నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను పవన్ కుమార్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆవేదన మానవ హక్కుల ఉల్లంఘనను ముక్త కంఠంతో ఖండించాలంటూ అంతర్జాతీయ సమాజానికి పిలుపు ఆఫ్ఘాన్ పౌరులకు ఎలాంటి హాని తలపెట్టవద్దంటూ తాలిబాన్లను కోరిన ఆంటోనియో గుటెరస్ రాష్ట్రంలోని 17 లక్షల ఎస్సీ కుటుంబాలకు దళిత బంధు పథకం అమలుతో అద్భుత ఫలితాలు సాధిస్తామన్న సీఎం కేసీఆర్ దళిత బంధుకు 100% సబ్సిడీ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు రిజర్వేషన్ కల్పిస్తామన్న సీఎం కేసీఆర్ తొలి రోజు 1309 మంది రైతులకు రుణమాఫీ అన్నదాతల ఖాతాల్లో 3,27 లక్షల జమ టోక్యో ఒలింపిక్స్ క్రీడాకారులకు ప్రధాని అల్పాహార విందు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలంటూ పిలుపు కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులు కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి వివరాలు చూద్దాం ఆఫ్ఘనిస్తాన్లో పౌరులకు ఎలాంటి హాని తలపెట్టవద్దంటూ ఐక్యరాజ్య సమితి తాలిబాన్లను కోరింది ఆఫ్ఘనిస్తాన్లో తాజా పరిణామాలపై భద్రతా మండలిలో జరిగిన సమావేశంలో ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ ప్రసంగించారు లక్షలాది మంది పౌరులు ఇళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉన్నారని వీరి విషయంలో తాలిబాన్లు ఇతర పార్టీలు మానవత్వంతో వ్యవహరించాలని కోరారు ఆఫ్ఘన్ నుంచి వచ్చే శరణార్థులను అన్ని దేశాలు అనుమతించాలని ఆయన కోరారు ఆఫ్ఘనిస్తాన్లో మానవ హక్కులకు భంగం కలుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆయన దేశంలో మళ్లీ చీకటి రోజులు వస్తాయనే భయం అక్కడి మహిళల్లో నెలకొందన్నారు ఆఫ్ఘన్ సంక్షోభంపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని మానవ హక్కుల ఉల్లంఘనను ముక్త కంఠంతో ఖండించాలన్నారు ఆఫ్ఘనిస్తాన్ మరోసారి ఉగ్రముఠాల స్థావరంగా మారకుండా చూడాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలపై ఉందన్నారు The humanitarian crisis in Afghanistan affects 18 million people, fully half of the country's population. It is vital that basic services continue to be provided. In a statement issued yesterday, the Taliban said that they would work with the existing institutions. It is crucial that civil servant salaries continue to be paid, infrastructure is maintained, airports are reopened, and health and education services continue. The United Nations presence will adapt to the security situation. But above all, we will stay and deliver in support of the Afghan people in their hour of need. Looking ahead, I call for an immediate end to violence, for the rights of all Afghans to be respected, and for Afghanistan to comply with all international agreements to which it is a party. Mr. President, Afghans are a proud people with a rich cultural heritage. They have known generations of war and hardship. The following days will be pivotal. The world is watching. We cannot and must not abandon the people of Afghanistan. And I thank you. ఆఫ్ఘనిస్తాన్లో తాజా పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని భారత్ వెల్లడించింది భారత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుత పరిస్థితులు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని భారత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి అన్నారు ఆఫ్ఘన్ పునర్నిర్మాణంలో భారత్ కీలక పాత్ర పోషించిందని మౌలిక వస్తుల కల్పన రోడ్లు నిర్మాణ రంగాలు వైద్య ఆరోగ్య విద్యా రంగాల్లో భారత్ విశేష కృషి చేసిందని వెల్లడించారు ఆఫ్ఘన్ ప్రజల సంక్షేమానికి భారత్ పాటుపడిందని ఆయన వెల్లడించారు ప్రస్తుత పరిస్థితులు ఆఫ్ఘనిస్తాన్లోని ప్రజల భద్రత రక్షణ విషయంలో ఆందోళన కలిగిస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు కాబూల్ విమానాశ్రయంలో చోటు చేసుకున్న ఘటనలు ఆఫ్ఘనిస్తాన్లోని పరిస్థితులకు అద్దం పడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు Afghan children and the rights of minorities must be respected. A broader representation would help the arrangement gain more acceptability and legitimacy. The current situation in Afghanistan has numerous challenges. However, there are a few opportunities. If there is a zero tolerance for terrorism in all its forms and manifestations, and it is ensured that the territory of Afghanistan is not used by terrorist groups
to threaten or attack any other country, then Afghanistan's neighbors and the region would feel safer. The Secretary General has underlined this unequivocally just now. Afghanistan has already seen enough bloodshed in the past. It is time for the international community to come together unitedly, rising above any partisan interests, to support the people of Afghanistan in their desire for peace, stability and security in the country, and to enable all Afghans, including women, children and minorities, to live in peace and dignity. India has contributed significantly in recent years to the development of the country. In this context, Indian development projects has been undertaken in critical areas of power, water, road, healthcare, education, agriculture and capacity building. India's emphasis has been on the welfare and the well-being of the people of Afghanistan. Before the current crisis unfolded, India had ongoing development projects in every one of the 34 provinces of Afghanistan. As underscored by Council members, we need to continue to support the robust work of UNAMA and ensure their safety. We call upon the parties concerned to maintain law and order, ensure the safety and security of all concerned, including UN, diplomatic and consular personnel, and observe human rights and international humanitarian law in all circumstances in Afghanistan. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లోని తాజా పరిస్థితులపై ఆ దేశ ప్రతినిధి గులాం ఇసాజీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో లక్షలాది మంది మహిళలు మరోసారి స్వేచ్ఛను కోల్పోయారంటూ ఆవేదన చెందారు. ప్రస్తుత పరిస్థితుల్లో లక్షలాది మంది బాలికలు విద్యకు దూరం కానున్నారని, మహిళలు రాజకీయ, సామాజిక స్వేచ్ఛ కోల్పోతున్నారంటూ నిర్వేదం వ్యక్తం చేశారు. And thank all the council members, particularly Estonia and Norway as co-pin holder of Afghanistan, for their role in organizing the session. Mr. President, today I'm speaking on behalf of millions of people in Afghanistan whose fate hangs in the balance and are faced with an extremely uncertain future. I'm speaking for millions of Afghan girls and women who are about to lose their freedom to go to school, to work, and to participate in the political, economic, and social life of the country. I'm speaking for thousands of human rights defenders, journalists, academics, civil servants, and former security personnel whose lives are at risk for defending human rights and democracy. I'm speaking for thousands of internally displaced people who are desperately in need of shelter, food, and protection in Kabul and other places. As you're witnessing yourself, the situation in Kabul, a city of about 6 million people, is extremely worrying, to say the least. You have seen chaotic scenes at the Kabul International Airport as desperate citizens are trying to leave the country. Mr. President, we are extremely concerned about Taliban's not honoring their promises and commitments made in their statements at Doha and at other international fora. We've witnessed time and again how Taliban have broken their promises and commitments in the past. We have seen gruesome images of Taliban's mass executions of military personnel and target killings of civilians in Kandahar and other big cities. ఇదిలా ఉండగా ఆఫ్ఘనిస్తాన్లోని పరిస్థితుల్ని నిశితంగా గమనిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. కాబూల్లోని భారతీయులతో నిరంతరం మాట్లాడుతున్నామన్న విదేశాంగ శాఖ ప్రతినిధులు అత్యవసర ఫోన్ నెంబర్లను అక్కడి భారతీయులకు అందజేసినట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు. భారతీయుల్ని స్వదేశానికి రప్పించేందుకు కొన్ని రోజులుగా చర్యలు చేపట్టినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ప్రస్తుతం కాబూల్ నుంచి విమాన సేవలు నిలిచిపోయాయన్న విదేశాంగ అధికార ప్రతినిధి సర్వీసుల్ని పునరుద్దరించగానే భారతీయుల్ని తరలిస్తామని వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్లో యుద్దం ముగిసిందంటూ తాలిబాన్లు ప్రకటించిన వెంటనే వేలాది ఆఫ్ఘాన్ పౌరులు దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబూల్ నుంచి ఇతర దేశాలకు తరలి వెళ్లేందుకు వేలాది మంది విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టేకాఫ్ తీసుకుంటున్న విమానంపైకి ఎక్కి వెళ్లేందుకు పలువురు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయారు. నూతన తాలిబాన్ చట్టాలు అమల్లోకి వస్తాయనే భయంతో పౌరులు ఇతర దేశాలకు తరలి వెళ్తున్నట్టు విదేశాంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే దేశంలో యుద్దం ముగిసిందని, శాంతి, అభివృద్దిపై తాము దృష్టి సారిస్తున్నామని తాలిబాన్ తరపు ప్రతినిధులు తెలిపారు.
దళిత బంధు పథకంతో రానున్న 4 ఏళ్లలో అద్భుత ఫలితాలొస్తాయని సీఎం కె చంద్రశేఖరరావు అన్నారు. రాజకీయం అంటే కొన్ని పార్టీలకు ఒక క్రీడ అని, తమకు మాత్రం ఒక సామాజిక లక్ష్యాన్ని చేరుకునే పాత్ర అని ఆయన అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన ఆయన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధు వర్తింపజేస్తామని ప్రకటించారు. మరిన్ని వివరాలు. తమ ప్రభుత్వం రూపొందించిన దళిత బంధు పథకం కొత్త చరిత్రను సృష్టిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. హుజూరాబాద్లోని శాలపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో దళిత బంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. తాము ఏ పథకాన్ని రూపొందించినా వాక్శుద్ధి, లక్ష్యశుద్ధి, చిత్తశుద్ధితో అమలు చేస్తామని, అందుకే ప్రతి పనిలో విజయవంతమవుతున్నామన్నారు. తెలంగాణ ఉద్యమం తర్వాత నా జీవితంలో, మన తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నేను ప్రారంభిస్తున్నటువంటి మహత్తరమైనటువంటి గొప్ప లక్ష్యాలు పెట్టుకున్నటువంటి కొత్త చరిత్రను సృష్టించేటటువంటి తరతరాల దోపిడీ నుంచి, సామాజిక వివక్ష నుంచి మన దళిత సమాజం శాశ్వతంగా విముక్తి పొందేటటువంటి ఒక మహా ఉద్యమానికి మళ్ళీ ఈరోజు మనం శ్రీకారం చుడతా ఉన్నాం. అందుకే చిల్లర మల్లర ఆలోచనలతో కాకుండా ఈ జిల్లా మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనలో తొలి సింహగర్జన నుంచి నేటి వరకు కూడా ఒక సెంటిమెంట్గా బ్రహ్మాండమైనటువంటి పద్ధతుల్లో తెలంగాణ ప్రజలకు విజయం చేకూరుస్తున్న వేదికగా మారింది మన కరీంనగర్ జిల్లా. అందుకే ఈ జిల్లా నుంచే ఈ ఉద్యమాన్ని కూడా ప్రారంభించాలని నిర్ణయించి ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ కలిసే అదృష్టాన్ని కలిగించుకొని అద్భుతమైనటువంటి ఈ ఉద్యమానికి ఇక్కడనే శ్రీకారం చుడతా ఉన్నాం. కార్యక్రమం మనం ప్రారంభించుకునే ముందు మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, డాక్టర్ జగ్జీవన్ రామ్ గారు వారికి పుష్పాంజలి ఘటించి మనం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, దళిత బంధు ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, కాకూడదు కూడా. ఇది ఒక మహా ఉద్యమం. ఈ ఉద్యమం ఖచ్చితంగా విజయం సాధించి తీరుతుంది. హుజూరాబాద్ నియోజకవర్గానికి 15 రోజుల్లో మరో 2,000 కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. హుజూరాబాద్ ప్రజలు సాధించే విజయంతో భారతదేశ దళిత ఉద్యమానికి పునాది పడుతుందని ఆయన అన్నారు. ఏడాది క్రితమే ఈ పథకాన్ని ప్రారంభించాలనుకున్న కరోనా కారణంగా ఆలస్యమైందన్నారు. హుజూరాబాద్ వేదిక నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత మేధావులకు, దళిత రచయితలకు, దళిత ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, దళిత యువతకు, దళిత విద్యార్థికి నేను మనవి చేస్తా ఉన్నా, ఈ పథకాన్ని అమలు చేసి ఈ ఉద్యమాన్ని తుదముట్టించే ప్రధానమైన బాధ్యత మీ మీదనే ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నేను మాట్లాడేది ఒక వ్యక్తిని కాదు. ఇగో మీ కళ్ళ ముందు మొత్తం తెలంగాణ పరిపాలక వ్యవస్థ, మొత్తం మంత్రివర్గం, మొత్తం పార్లమెంట్ సభ్యులు పెద్దలు కేశవరావు గారి నాయకత్వంలో మొత్తం శాసనసభ్యులు, మొత్తం ఎమ్మెల్సీలు, ఇంకా చాలా మంది ప్రముఖులు వచ్చి ఈ వేదిక మీద కూర్చున్నారు. ఇప్పుడే చీఫ్ సెక్రటరీ గారు చెప్పిండ్రు, రాష్ట్రంలో ఉన్న మొత్తం అధికారుల తరఫున నేను ముఖ్యమంత్రి గారికి హామీ ఇస్తా ఉన్నా, ఈ పథకాన్ని 100% విజయవంతం చేసి చూపిస్తామని చెప్పి ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. తాము ఏ పథకం చేపట్టినా కొందరు విమర్శలు చేస్తూ ఉంటారని, వీటన్నింటినీ అధిగమించి అన్ని పథకాలను విజయవంతం చేసినట్టే దళిత బంధు దిగ్విజయంగా అమలు చేస్తామన్నారు. రాష్ట్రం ఏర్పడిన 2 ఏళ్లలోనే విద్యుత్ సమస్యను అధిగమించామని, ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కాకతీయ కాలువలో ఏడాదంతా నీళ్లు ప్రవహిస్తున్నాయన్నారు. కన్నారా ఈ రాష్ట్రాన్ని కలకలలాడే రాష్ట్రంగా చూడాలనే కాంక్ష, బలమైన కాంక్ష ఉంటుంది. దానికోసమే ఎక్కడ దేశంలో జరగనటువంటి ఆవిష్కరణలు,
చిల్లర మల్లర రాజకీయ నాయకులు రానటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు, గొప్ప గొప్ప ఉద్యమాలకు తెలంగాణ శ్రీకారం చుడతా ఉంది. ఇలా ఇచ్చిన తెలంగాణలో ఒకటి సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ఈరోజు నా దళిత జాతిని కూడా 100% విజయ తీరాల వైపు నడిపించాలి, అద్భుతంగా తీసుకొని పోవాలి, అద్భుతమైనటువంటి ఆర్థికంగా, సామాజికంగా, పారిశ్రామికంగా ఎదిగే అన్ని అవకాశాలు అందిపుచ్చుకొని గొప్పగా దేశంలో తల ఎత్తుకొని తిరిగి మేము కూడా చాలా గొప్పవాళ్ళమని నిరూపించే స్థాయికి తీసుకుపోవాలనే ఉద్యమానికి నేను శ్రీకారం చుట్టాను. దళిత బంధును విజయవంతం చేసే బాధ్యత ఎస్సీ విద్యార్థులపై ఉందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధు పథకం వర్తింపజేస్తామన్నారు. ప్రాధాన్యత పరంగా ప్రభుత్వ ఉద్యోగులకు చివరి వరుసలో దళిత బంధు ఇస్తామన్నారు. ప్రసంగం అనంతరం దళిత బంధు పథకానికి ఎంపికైన 15 మందికి కార్డులు అందజేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అణగారిన వర్గాలుగా ఉన్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కె చంద్రశేఖరరావు దళిత బంధు కార్యక్రమం చేపట్టారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సంక్షేమ పథకాల అమలుతో తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ గుడి కట్టుకున్నారన్నారు. ప్రతిష్టాత్మకమైన దళిత బంధు కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని కొప్పుల ఈశ్వర్ అన్నారు. అమలు జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలు అనేక వర్గాలకు ఈ 6 సంవత్సరాలుగా అందించి తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రిగా, మహానాయకుడిగా, ప్రజల మనిషిగా ఉన్నటువంటి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన ముఖ్యమంత్రి గారు చివరగా ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత వర్గాలు ఎవరైతే ఉన్నారో తరతరాలుగా అంటరాని తనాన్ని అనుభవించి ఆర్థికంగా చితికిపోయి ఏ రకమైనటువంటి వెసులుబాటు లేకుండా, ఆర్థిక స్తోమత లేకుండా, సమాజంలో ముందంజ వేసే అవకాశం లేకుండా ఉన్నటువంటి వాళ్లకు అనేక అవరోధాలు ఉన్నప్పటికీ వాటన్ని తొలగించి వారి యొక్క జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఈ రోజు యొక్క దళిత బంధు కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకోవడం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సోదరుల యొక్క అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ వేదిక ఏదైతే ఉందో గతంలో రైతు బంధు కార్యక్రమాన్ని కూడా ఇక్కడి నుంచే ప్రారంభించి ఎంత విజయవంతంగా దాదాపు లక్షలాది మంది రైతులకు మరి మేలు జరిగిందో అదేవిధంగా ఇదే వేదిక ద్వారా మరి దళిత బంధు కార్యక్రమాన్ని కూడా ఈ వేదిక ద్వారానే ప్రారంభించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సోదరి మనులకు మరి మేలు జరిగేటువంటి అతి గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని అమలు చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులకు మీ అందరి తరఫున నేను ఒక దళిత సామాజిక వర్గానికి చెంది ఈరోజు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి సమయంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి తల వంచి, శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను మీ అందరి తరఫున కూడా. రైతు రుణమాఫీ తొలి రోజు 1309 మంది రైతులకు రుణ విముక్తి కలిగింది. మొత్తం 3,27,00,000 రూపాయల్ని ఆయా రైతుల ఖాతాలో జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కనిష్టంగా ఉన్న రుణాలను తొలుత మాఫీ చేస్తున్న ప్రభుత్వం 50,000 వరకు ఏకకాలంలో మాఫీ చేస్తోంది. ఇందుకోసం 2,05,85,00,000 రూపాయలను విడుదల చేసింది. ఈ నెల 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. రుణమాఫీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,06,811 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతు బంధు తరహాలోనే నేరుగా రైతుల ఖాతాల్లోనే నిధులను జమ చేస్తున్నారు. ఈ మొత్తాన్ని రుణమాఫీ ఖాతాలో బ్యాంకులు జమ చేసుకోనున్నాయి. దూరదర్శన్ ఛానళ్లలో ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం రగ్ రగ్ మే గంగా 2వ సీజన్ను ఈ రోజు ప్రారంభించారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్, జలశక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్ పటేల్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకంలో స్వచ్ఛ గంగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా అమలు చేశామని జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ అన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు గంగానది చిహ్నంగా
ఆనందంగా ఉందని సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. రగ్ రగ్ మే గంగా పేరుతో దూరదర్శన్ ప్రసారం చేస్తోన్న ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు. దేశ ప్రజలు అత్యధికంగా చూసే ఛానళ్లలో దూరదర్శన్ ఒకటిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆయన. గంగా నదికి పూర్వ వైభవం తెద్దామన్న నినాదంతో ముందుకు సాగుతామని జలశక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్ పటేల్ తెలిపారు. కరోనా కారణంగా రగ్ రగ్ మే గంగా రెండో సీజన్ వాయిదా పడిందని దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ మయాంక్ అగర్వాల్ తెలిపారు. బద్రీనాథ్ నుంచి రెండో సీజన్ ప్రారంభించనున్నట్లు ఆయన తెలియజేశారు. पीपल्स पार्टिसिपेशन और जो ये चौथा विषय है ये सर्वाधिक महत्वपूर्ण है कि इस पुण्य भूमि पर जीवनदायिनी मोक्षदायिनी गंगा के गौमुख से लेकर गंगा सागर तक के लंबे सफर को जो दूरदर्शन ने 2019 में रग रग में गंगा सीजन 1 के द्वारा जिस सुंदरता और विस्तार के साथ प्रदर्शित किया है उसके लिए मैं टीम को बधाई भी देता हूं, लेकिन ये भी कहता हूं कि जब आप पहली बार कुछ अच्छा करते हैं तो दूसरी बार आपसे उससे ज्यादा अपेक्षाएं बढ़ जाती हैं. अगले 3-4 वर्षों में अगर देश में सबसे ज्यादा देखे जाने वाला चैनल और सबसे ज्यादा आईबॉल्स कहीं पर होगी तो हमारे दूरदर्शन पर ही होगी, डीडी पर ही होगी. ऐसा हम कंटेंट, क्योंकि मैं आपसे सहमत हूं, जब कंटेंट अच्छा होता है तो आपका प्लेटफॉर्म अपने आप ही उस पर सबको आकर्षित करके ले आता है. सीजन 2 रग रग गंगा ये सिर्फ किसी जागरण अभियान का हिस्सा नहीं है, लेकिन मुझे लगता है कि ये जो सीजन 2 है रग रग गंगा का, ये अर्थ गंगा को समर्पित होगा. सीजन 2 में हम इसी बात को लेकर आगे चल रहे हैं कि गंगा अपने पुराने अस्तित्व को, ऊर्जा को फिर से बिखेरेगी, जिसमें हम सबका सहभाग होगा. उसमें जो ताकत आएगी वही देश की ताकत होगी. बहुत सर हमारे पास अलग अलग माध्यमों से यह डिमांड आई कि रग रग में गंगा का सीजन 2 शुरू किया जाए. कोविड की वजह से इसमें डिले हुआ, लेकिन आज यह सजीव हो रहा है इस कार्यक्रम के माध्यम से. और बहुत समय बाद दूरदर्शन में सबकी उपस्थिति में हम लोग एक कार्यक्रम भी कर रहे हैं, तो मैं बहुत पर्सनली, और मैं और सारे दूरदर्शन वाले बहुत उत्साहित हैं. मैं बताना चाहूंगा कि रग रग में गंगा सीजन 1 हमने 2019 में प्रसारित किया था, उसमें 21 कड़ियां थी. सीजन 2 में आगे बढ़कर अब 26 कड़ियां हैं. पहला कार्यक्रम गंगोत्री से प्रारंभ हुआ था, जबकि अब की बार हम लोगों ने उसको बद्रीनाथ और जोशीमठ से प्रारंभ किया है. టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న భారతీయ క్రీడాకారులతో ప్రధానమంత్రి మోదీ సమావేశమయ్యారు. ఈ ఉదయం తన నివాసంలో అల్పాహారానికి ఆహ్వానించిన ప్రధాని క్రీడాకారులకు ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. ఒక్కో క్రీడాకారుడితో ప్రత్యేకంగా మాట్లాడి టోక్యో ఒలింపిక్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారుల విజయాలు, పతకాల సాధన కోసం చేసిన కృషిని ప్రత్యేకంగా అభినందించారు. జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన బల్లెం వీరుడు నీరజ్ చోప్రాను ప్రత్యేకంగా అభినందించారు. భారతీయ కీర్తి పతాకాన్ని టోక్యోలో ఎగురవేశారంటూ ప్రధాని ఈ సందర్భంగా అన్నారు. క్రీడల్లో మున్ముందు మరింత బాగా రాణించి దేశానికి గుర్తింపు తేవాలని ప్రధాని సూచించారు. భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 3వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఢిల్లీలోని అటల్ సమాధి స్థల్లో పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేశానికి వాజ్పేయి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వాజ్పేయికి నివాళులర్పించారు. జాతి నిర్మాణానికి వాజ్పేయి చేసిన సేవలు మరువలేనివంటూ ప్రధాని ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. के संकल्प को आगे ले जाने का काम कर रहे हैं माननीय प्रधानमंत्री. अटल जी अपने नाम के समान एक प्रतिष्ठित राष्ट्रीय नेता, प्रखर राजनीतिज्ञ, निस्वार्थ सामाजिक कार्यकर्ता, सशक्त वक्ता, कवि, साहित्यकार, पत्रकार और बहुआयामी प्रतिभा के व्यक्ति थे. अटल जी जनता की बातों को ध्यान से सुनते थे और उनकी आकांक्षाओं को पूरा करने का भरपूर प्रयास भी करते थे. उनके कार्य राष्ट्र के प्रति उनके समर्पण को दिखाते थे. समता और समरसता की अलख जगाने वाले अटल जी एक साधक थे. वे एक ऐसे युग मनीषी थे जिनके पास काल के कपाल पर लिखने मिटाने का अमरत्व प्राप्त था.
इस पूरे समाधि स्थल पर अटल जी के जो काव्य मन की संवेदनाएं हैं उसे पंक्तियों के माध्यम से जनता तक पहुंचाने का प्रयास किया गया है। अटल जी ने 21वीं सदी के मजबूत, समृद्ध और समावेशी भारत की आधारशिला रखी। अलग अलग क्षेत्रों में उनकी दूरगामी नीतियों ने भारत के प्रत्येक नागरिक के जीवन को स्पर्श किया। माननीय उपराष्ट्रपति एम वेंकैया नायडू जी का आगमन सदैव अटल पर होता हुआ अटल जी ने राजनीति में 3 पीढ़ियों को प्रेरित करने का काम किया, उन्हें रास्ता दिखाया और देश सेवा। సీఎం కె చంద్రశేఖరరావు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే తాము కోరుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు దరఖాస్తుల ఉద్యమాన్ని చేపట్టామని అన్నారు. కరీంనగర్లో దరఖాస్తుల ఉద్యమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికలు జరుగుతున్నందునే హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలు చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పథకం ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని దళితులందరికీ ఈ పథకం వర్తింపచేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. దళిత ముఖ్యమంత్రి 3 ఎకరాల భూమి హామీలను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఆయన ప్రారంభించబోతున్నాం. ఇదేదో ఎవరికో వ్యతిరేకమో దేనికో వ్యతిరేకం కాదు. ఇది సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా కానీ, ఎన్నికల ముందు కానీ, ఉద్యమ సందర్భంగా కానీ, ఉద్యమం తర్వాత కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకముందు కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత కానీ, ప్రమాణ స్వీకారం చేయకముందు కానీ, ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో కానీ, చేసిన తర్వాత కానీ ఇచ్చినటువంటి అనేక హామీలను వాటిని అమలు చేయాలని మాత్రమే కోరుతున్నాం. మేము దీనిలో కొత్త హామీలు లేవు. మేము డిమాండ్ చేసే విషయాలు కూడా ఏం లేవు. సాక్షాత్తు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీరు స్వయంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అయితే హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చడానికి మాత్రమే ఈ దరఖాస్తు. ప్రభుత్వోద్యోగుల బీమా వయస్సు స్లాబులను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. ఉద్యోగుల గరిష్ట బీమా వయస్సు 53 నుంచి 56 ఏళ్లకు పెంచుతూ కనిష్ట బీమా వయస్సు 21 నుంచి 19 ఏళ్లకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో కనిష్ట ప్రీమియం స్లాబ్ రేటును 500 రూపాయల నుంచి 750 రూపాయలకు, గరిష్ట ప్రీమియం 2000 నుండి 3000 రూపాయలకు పెంచారు. పదవి విరమణ వయోపరిమితి పెంచిన కారణంగా ఈ సవరణ చేసినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. కరోనా సమయంలో తీవ్రంగా ప్రభావితమైన చిరు వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎటువంటి పూచీకత్తు లేకుండా బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి పథకం అమలుపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. కరోనా కారణంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న చిరు వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా చిరు వ్యాపారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా 10,000 రూపాయలు అందజేస్తారు. ఈ పథకం ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 9,562 మందికి 9,56,20,000 రూపాయల ఆర్థిక సహాయం అందింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా మాకు 10,000 లోన్ వస్తే దాని ద్వారా షాప్ నడిపిస్తుంటున్నాం. మంత్లీ లోను ఇట్లా ఎంక్వైరీ చేసుకొని మేము మళ్ళీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. మళ్ళీ అది కట్టిన తర్వాత మళ్ళీ మాకు రుణాలు ఇస్తానని చెప్పారు. కరోనా టైంలో వాళ్ళు ఇచ్చే రుణాలు పెట్టి మేము లోన్ తీసుకొని వ్యాపారం చేసుకుంటున్నాం. ఆర్థిక సహాయం అందజేయడంపై వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆపద సమయంలో ఆర్థిక సహాయం అందడం ద్వారా వ్యాపారాలు చేసుకోగలుగుతున్నామంటున్నారు. నేను ఇక్కడ వీధి వ్యాపారస్తులు బట్టల షాప్ పెట్టుకుని 5 సంవత్సరాలు బట్టి నడుపుకుంటూ ఉన్నాను. కొంచెం అంతా పర్వాలేదండి. అట్లాగే డెవలప్డ్ రోజు దినాభివృద్ధి చెందుతున్నాం. అట్లాగే ఈ మధ్యలో కొంచెం కరోనా టైం రావటం వల్ల ఈ కరోనా కాలంలో కొంచెం గడ్డు పరిస్థితి ఏర్పడి చాలా ఎఫెక్ట్ కొట్టిందండి. ఈ ఎఫెక్ట్ కొట్టడం వల్ల మళ్ళా కరోనా కాలంలో కేంద్ర గవర్నమెంట్ వాళ్ళు ఒక 10,000 సహాయం చేయడం జరిగింది. ఆ సహాయంతో కొద్దిగా బట్టలు తెచ్చుకొని మెల్లిమెల్లిగా కొద్దిగా డెవలప్ అవుతూ ఉన్నామండి. ప్రభుత్వ నిర్ణయానికి స్థానిక అధికారులు, బ్యాంకులు పూర్తి సహకారం అందిస్తూ చేదోడు వాదోడుగా నిలుస్తున్నాయి.
క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. 3,600 మంది వీధి వ్యాపారస్తులకు గుర్తించి వాళ్లకు 10,000 రూపాయల చొప్పున వీధి వ్యాపారులకు రుణం ఇప్పించడం జరిగింది. ఇది మన స్ట్రీట్ వెండర్స్ స్వానిధి అంటే ఆత్మనిర్భర్ భారతి స్కీమ్ కింద వీధి వ్యాపారస్తులకు ఈ ప్రోగ్రాం అనేది శాంక్షన్ చేయడం జరిగింది. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన తమకు ఈ పథకం ఎంతో అండగా నిలిచిందని వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆవేదన. మానవ హక్కుల ఉల్లంఘనను ముక్త కంఠంతో ఖండించాలంటూ అంతర్జాతీయ సమాజానికి పిలుపు. ఆఫ్ఘాన్ పౌరులకు ఎలాంటి హాని తలపెట్టవద్దంటూ తాలిబాన్లను కోరిన ఆంటోనియో గుటెరస్. రాష్ట్రంలోని 17 లక్షల ఎస్సీ కుటుంబాలకు దళిత బంధు పథకం అమలుతో అద్భుత ఫలితాలు సాధిస్తామన్న సీఎం కేసీఆర్. దళిత బంధుకు 100% సబ్సిడీ, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు రిజర్వేషన్ కల్పిస్తామన్న సీఎం కేసీఆర్. తొలి రోజు 1,309 మంది రైతులకు రుణమాఫీ, అన్నదాతల ఖాతాల్లో 3,27,00,000 రూపాయల జమ. టోక్యో ఒలింపిక్స్ క్రీడాకారులకు ప్రధాని అల్పాహార విందు, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలంటూ పిలుపు.